కారం సజ్జ భక్ష్యాలు ఎప్పుడైనా విన్నారా? తిన్నారా? చూసారా? ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక 2 కప్పుల గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని భక్ష్యాల ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసి సాఫ్ట్గా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1 కప్పు బొంబాయి రవ్వ, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ఇందులోకి జీలకర్ర, తగినంత కారం, ఉప్పు, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసి గట్టిగా అయ్యేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ముందుగా చేసుకున్న స్టఫింగ్ని కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని కూడా మనం స్టఫ్ చేసుకున్న బాల్ కన్నా కొంచెం పెద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయి మీద అదుముకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసిన స్టఫ్ బాల్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్ ఆర్ ఏదైనా కవర్ తీసుకొని దాని మీద అదుముకోవాలి. పుదీనా, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మరీ పతలా కాకుండా మరీ మందం కాకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పెంట మీద నెయ్యి ఆర్ నూనెతో 2 వైపులా మంచిగా కలుసుకోవాలి. చూసారా ఎలా పొందుతున్నాయో? సజ్జ భక్ష్యాలు అయితే రెడీ. చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి. మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేయండి.